రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల సంఘం ఆందోళన విరమించింది. సంఘం నేతలతో మంత్రి సత్యకుమార్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అంగీకరించింది. బకాయిల్లో తక్షణం 250 కోట్లు, మిగతావన్నీ ఒకే విడతలో చెల్లిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. 2750 crores ఉన్నాయండి. అంటే మరి ఇంకో 3 నెలలు పనిచేసాం కదండి. మొన్నటిదాకా 3000 అని చెబుతా ఉన్నాం. కాబట్టి మరి 3 నెలలు పనిచేసినవి కూడా కలిస్తే మొత్తం లెక్కలు చూసి ఏదైతే ఉన్నావో మొత్తం నవంబర్ ఎండింగ్ వరకు పూర్తిగా వన్ టైం సెటిల్మెంట్ చేస్తాను. అది ఏ విధంగా చెల్లిస్తామనేది రకరకాల మోడల్స్ మాకు చెప్పడం జరిగింది. అవి మాకు అంగీకారంగా ఉన్నాయి. అవి పూర్తి చేసి మాతో పాటు కూర్చుని వచ్చే 1 నెలలో వన్ టైం సెటిల్మెంట్ కింద మొత్తం అందరికీ బిల్స్ చెల్లించడం జరుగుతుంది. ఏ ప్రతిపాదికన మీరు ఇన్సూరెన్స్ వారిని బిడ్డింగ్ పిలుస్తున్నారు అన్నప్పుడు పిలిచేటప్పుడు దాంట్లో మిమ్మల్ని భాగస్వాములు చేస్తూ ఉన్నారు. ఏ రేట్లు ఉంటాయి, సైంటిఫిక్గా ఆ రేటుకి ఎలాగా ఎరైవయ్యాం, చాలా అది డీప్గా దానిలో చర్చించే అవకాశం మాకు కల్పించారు. కాబట్టి ఈరోజు విరమించడం జరిగింది. ఖచ్చితంగా మమ్మల్ని భాగస్వాములు చేస్తా అన్నారు కాబట్టి అందుకనే విరమించడం జరిగింది. ప్రైవేట్ వారికి కూడా అదే విధమైన రూల్స్ పెడుతున్నారు. 15 రోజుల్లో బిల్ సెటిల్ చేయాలి, బిల్ సెటిల్ చేయకపోతే మీకు ఎంతో పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వేసి కట్టాలి అని తదితర పాయింట్లన్నీ కూడా అందులో రూపొందిస్తున్నారు. వారు ఆ బిడ్డింగ్కి రావాలి, ఆ ప్యాకేజీల రేట్లు, ఇండస్ట్రీ వైబిలిటీ చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాతే దానికి ముందుకు వెళ్ళడం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గవర్నమెంట్ వారికి మేము విన్నవించాం, చర్చల్లో కూర్చోబెడతా ఉన్నారు. అది ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, ఏ విధంగా వస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూద్దామండి. అంతే. సర్వీసెస్ ఏమి మారవండి, సర్వీసెస్ ఇదే హాస్పిటల్స్ ఇస్తాయి.